సార్ మొన్న అంటే మీట్ ద ప్రెస్ అని ఒక కార్యక్రమంలో మందకృష్ణ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే ఈ 2% ఉన్న ఉపకులాలకు సంబంధించి సార్ వాళ్ళు ఇంకా అణగారిన వర్గాల కింద ఉన్నారు. ఇంకా కింద స్థాయిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా అవగాహన లేదు. వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కొంత ఎక్కువ అడుగుతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాకు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ మాకు రిజర్వేషన్ కల్పియాలనేది ఉపకులాలు ఎవరైతే 57 కులాలు ఉన్నాయో వీళ్ళ డిమాండ్ ఉంది సార్ అని మేము అడగడం జరిగింది. దీనికి ఆయన సమాధానం ప్రధానంగా ఆయన చెప్పడం ఉపకులాలకు ఉద్దేశించి, ఇప్పుడు మీ 2%లో 1% లాక్కున్నది మాలలే, మా 10%లో 6% లాక్కున్నది కూడా మాలలే. ఇప్పుడు మనిద్దరం కలిసి మాలల దగ్గర లాక్కోవాలి కానీ ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండొద్దు మనకి అనే అంశం మీద ఆయన తేల్చి చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ భారత రాజ్యాంగంలో మొదటి అంశం ఏంటంటే ఫస్ట్ ప్రియాంబులో చెప్తుంది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం గురించి. అయితే ముందుగా సామాజికంగా ఎవరు వెనుకబడతారో వాళ్ళ గురించి, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. అంటే ఫస్ట్ పీరియడ్ ఎక్కడ ఏమన్నది సామాజిక వెనుకబాటు ఆధారంగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, అవునా? సో ఇది భారత రాజ్యాంగం ప్రియాంబుల్ చెప్తుంది. ఇది 566 పేజీల జడ్జిమెంట్ల లాస్ట్ పేజీ మాత్రమే చదివి వినిపిస్తున్నాను, ఎందుకంటే మొన్న ఆల్రెడీ మనం చేసింది దీంట్లో. బట్ దాంట్లో క్లియర్గా ఉంటుంది. అట్లా ఇక్కడ ఏమంటుండంటే ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్ విత్ ద ఒపీనియన్స్ ఎక్స్టెండ్ దట్ ద ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్, అంటే ఏదైతే మనం క్లాసిఫికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి స్టేట్ అనేది, ఏం చేయాలంటే ఇట్ మస్ట్ బి సపోర్టెడ్ బై ద ఎంపెరికల్ డాటా ఒకటి, దట్ ఆట్ టు అండర్స్కోర్ ది మోర్ డిసడ్వాంటేజ్, అంటే మాదిగలు మోర్ డిసడ్వాంటేజ్ కాదు ఇక్కడ. అండ్ స్టేటస్ ఆఫ్ సబ్ గ్రూప్ అన్నది, అంటే ఎవరైతే బాగా వెనుకబడ్డారో దాంట్లో ఏం చూసింది, ఈ సబ్ గ్రూప్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో టు విచ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఏమన్నది అంటే ఉపకులాలే. అంతే కదా, ఇది నేను ఇచ్చినది కాదు. మరి అత్యాశ ఉండొద్దు మీకు అంటున్నాడు కదా. ఇక్కడ ఎక్కడైనా జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయమని అన్నదా? అంటే వర్గీకరణ పదం కూడా వాడలే. అవును, అది కూడా చెప్తున్నా మీకు. చేసుకోవచ్చు అనే కేటగరైజేషన్ వేరు, సబ్ క్లాసిఫికేషన్ వేరు. అవును, సబ్ క్లాసిఫికేషన్ అనే దాన్ని ఏబిసిడి అనే పదం వాడాల్సిన అవసరం లేదు. రైట్. ఏ అండ్ బి కూడా వాడచ్చు, క్లాసిఫై చేయొచ్చు దాని, అంతే కానీ సబ్ క్లాసిఫై చేయొచ్చు దాని, అంతే. సో ఇవాళ ఆ క్లియర్ గా జడ్జిమెంట్ లోనే ఉన్నది, మీరు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వమని చెప్పిండు. దాంట్లో ఇంకా క్లారిటీగా ఏం చెప్తాడు లాస్ట్ కంటే, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ చూడమంటున్నాడు ఆయన. నేను మొన్న కూడా చెప్పిన సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే ఏంది, కనీసం మినిమం 80% పేదరికం ఉండాలి వాళ్ళకి. అంటే 80% వాళ్ళు వెనుకబడి ఉండాలి. 10% 20% కాదు, 80%. ఉపకులాలు అనేది 80% కాదు, 90% వెనకబడి ఉండాలి కదా. మరి అటువంటిప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుంది జడ్జిమెంట్? ఫస్ట్ ఉపకులాలకి. మరి అటువంటిప్పుడు వాళ్ళకు నువ్వు జనాభా దాంబాష పద్ధతులు కాదు, వాళ్ళు ఇప్పటిదాకా అవకాశాలు పొందలేదు కదా. అదే తిన్నదే మాలలు కదా, మాలల దగ్గర మనం లాక్కోవాలంటాడు ఆయన. ఇప్పుడు ఒకటి అడుగుతున్నా నేను, తిన్నది మాలలు అని చెప్పేసి అంటున్నాడు కదా, 12% తిన్నారు అంటున్నాడు కదా. ఇప్పటిదాకా ప్రభుత్వ లెక్కలు, కేంద్రం రాష్ట్ర లెక్కల ప్రకారం చూసుకుంటే 7 నుండి 10% ఈ ఎస్సీల రిజర్వేషన్ అమలైందని చెప్పి వాళ్ళ లెక్కలు చూపెడుతున్నాయి. అంటే సగం 7 కొన్ని డిపార్ట్మెంట్లలో సగమే అయింది. మోరోవర్ కొన్ని డిపార్ట్మెంట్లలో అంటే పాయకాన్లు కడిగే దాంట్లో, పాయకాన్లు కడిగేటి మున్సిపాలిటీస్ ఇట్లాంటి వాటిలో దాంట్లో 100% అమలైంది. ఎందుకంటే వేరేటోటి చేయడు పని, మేమే చేయాలి కాబట్టి అలా 100% ఉంటుంది. అందులో 15% దాకా అమలవుతుంది. సో అట్లాంటి డిపార్ట్మెంట్లు వదిలేస్తే మిగతా డిపార్ట్మెంట్లలో అమలైంది 7% అని చెప్పి నేను చెప్పట్లేదు లెక్క. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి, కమిషన్స్ చెప్పినాయి, నేషనల్ ఎస్సీ కమిషన్ చెప్పినాయి, తర్వాత స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్లు చెప్పినాయి. అంటే 7% అమలైనప్పుడు వాళ్ళు 12% ఎట్లా దొరుకుతారు? దానికి అమలైంది 7%, వాళ్ళు 12% ఎట్లా కొట్టేస్తారు? ఒకటి. రెండవది, ఇప్పుడు ఒకవేళ మాలలు ఎక్కువ లబ్ధి పొందడానికి కారణం ఎవరు? మాలలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జాబ్స్ ఎవరు రిక్రూట్ చేస్తారు? మాలలు చేయరుగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, అంతేగా.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవసరం కూడా కాదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి అవును. మనం మాట్లాడతలేము. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. చేసినప్పుడు 100 జాబులో 15 జాబులు మాకు వస్తాయి. ఆ 15 జాబులలో కేవలం మాలలకు ఒకరికి ఒకవేళ పోయినాయి అంటే, ప్రతిపాదనగా అయినా సరే పోయినాయి అంటే కారణం ఎవరు? ఆ రిక్రూట్మెంట్ అథారిటీ. అవును. వాళ్ళు ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఎవరంటే అప్పర్ కాస్టే ఉంటుంది. అవును. మాలలు రిక్రూట్మెంట్ అథారిటీలో ఉండరు. అవును. మాక్సిమం ఉండరు. ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్లలో వాళ్ళు మెంబర్లుగా ఉన్నా వాళ్ళ మాలలకే ఇచ్చుకుంటే అది తప్పైతుంది. వాళ్ళ మాలలకే ఇచ్చుకుంటే తప్పు. ప్రతిభ ఆధారంగా ఇలా మాలు ఉండడా మాది ఉండడా ఉపకులం ఉన్నదా అనే దాని మీద వస్తే మాత్రం రైట్ అవుతుంది. సో కొన్ని సందర్భాలలో తప్పులు జరగచ్చు. అక్కడ నేను జరగలేదు, అస్సలే మాల అంత నిజాయితీగానే ఉందని చెప్పాను నేను. కాకపోతే ఎక్కడన్నా డిపార్ట్మెంట్లలో కొంతమంది వీళ్ళు ఎస్సీ దాంట్లో మెంబర్గా ఉంటే, అంటే ఆ సెలక్షన్ కమిటీలో ఎస్సీలలో మాలలే ఉండి సెలెక్ట్ చేసి మాలలకే ఇచ్చి ఉంటే ఆ తప్పు రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది, ఆ రిక్రూట్మెంట్ అథారిటీ అవుతుంది. రైట్. కానీ మాలలది కాదు, ఒక్క మాలలదే కాదు. టోటల్ 7% అమలు అయితే ఆయన చెప్పిన విధంగా అయితే 12% అనేది రాంగే కదా. అవును సార్. ఒకవేళ ఎక్కడన్నా కొంత వీళ్ళు అధికంగా లబ్ధి పొందినా ఏదన్నా సరే కారణాలు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు నేను చెప్పినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ఆంధ్రోళ్ళు కారణం, ఆంధ్ర దళితులు కారణం, వాళ్ళే దొక్కుపోయినండి. మాలైనా మాదిగైనా ఉపకులమైనా. ఒకవేళ ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగే రిక్రూట్మెంట్ అయితే ఏం లేదు పెద్దగా. 11 సంవత్సరాల్లో ఏం రిక్రూట్మెంట్ ఉందండి? మీరే చూడండి. మా ఉస్మానియాలో అయితే ఒక్క పోస్ట్ నింపలే. ఒక్కటంటే ఒక అటెండర్ పోస్ట్ కు నింపలేము. నేను మొన్నటిదాకా ఉన్నాక ఉద్యోగం వదిలేకుండా నింపలే. సో కాబట్టి ఒకవేళ నింపితే ప్రభుత్వ ఉద్యోగాలు నింపితే 36,000 మందో 38,000 మంది నింపినని చెప్పేసి ఆ లెక్కలు చెప్పినాయి. ఇప్పుడు ఆ లెక్కలకు ఏకసభ్య కమిషన్ వేసిండగా ఆ కమిషన్ మొత్తం తీసుకున్నదిగా లెక్కలు. రేపు బయట పెడతాయిగా. దాంట్లో మాదిగలకి ఎక్కువ వచ్చినాయా మాలకి ఎక్కువ వచ్చినాయా ఎవరు తిన్నారో తెలిపోతుందిగా. తేలక ముందే 12% వాళ్ళే తిన్నారని నువ్వు ఎట్లా? అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల తింటే ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క ఎవరికి వర్తిస్తుంది అంటే ఆంధ్ర మాలలకు వర్తిస్తుంది, తెలంగాణ మాలలకు వర్తించదు. రైట్. నేను అందుకే ఆయనకు మొదటి నుండి చెప్తున్నా, ఈ సమస్య కేవలము కుల సమస్యే కాదు, ఇది ప్రాంతీయ సమస్య కూడా. సో దీన్ని ఓన్లీ కుల సమస్యగా చూస్తే ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జరుగుతున్న అంశాలు దాని గురించి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి స్టాండ్స్ అనేది బీసీ సంఘాలు కావచ్చు, లేదా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, లేదా నిన్న ముస్లిం సోదరుల సంఘీభావం కావచ్చు, లేదా మొన్న రెడ్డి సామాజిక సపోర్ట్ కావచ్చు. అంటే వాస్తవంగా నాకు యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఒక డౌట్ ఉంది. బేసిక్ గా ఇప్పుడు కావాల్సిన దానికి ఎస్సీల మద్దత లేదా పైన ఉన్న కులాల మద్దతు వస్తే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా? కావాల్సింది మాలా మాదిగా ఉపకులాల మద్దతు కావాలి. ఆ పై కులాలతో నింపనండి. అదే అంటున్నా. ఇవాళ నేను అంటున్నా ఈ సందర్భంగా, మమ్మల్ని అణిచివేసింది రెడ్లు, వెలమలు, కమ్మోళ్ళు. చివరికి కులాల పేరు మీద మమ్మల్ని అణిచివేసింది అంటరాని వాళ్ళు చూసింది బీసీలు ఎక్కువ. అవునా కదా? ముస్లిమ్స్ అనే వాళ్ళు కూడా అదే అప్పర్ కాస్ట్ ముస్లిమ్స్ అయితే మమ్మల్ని అంటరాలుగా చూశారు. అర్థమైందా? సో కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా మమ్మల్ని అణిచివేసిన వర్గాలే. అప్పర్ కాస్ట్ కులాలు, దళితేతర కులాలన్నీ మమ్మల్ని అణిచివేసినాయి. ఒక్కవేళ మాలలు మా సోదరులు, వాళ్ళు అంటరాని కులంలోనే సోదరులు, మేము కూడా అంటరానితనం అనుభవిస్తున్నట్టే మాదిగలు అనుభవిస్తున్నట్టు మాలలు కూడా అనుభవిస్తున్నారు కూడా. మరి అట్లా ఉన్నప్పుడు నీ తోటి సోదరుడే నువ్వు శత్రువుగా చూసి నిన్ను అంటరాని వాడిగా చిత్రీకరించిన సమాజాన్ని నువ్వు పెద్ద గొప్పగా పొగుడుతున్నావు. వాళ్ళు నిన్ను ఓడతారు, నువ్వు వాళ్ళ ఓడుతున్నావు కదా. సో నీ అంటరానితనానికి కారణం వీడు వాళ్ళ వీళ్ళ మాలల వాళ్ళ. నీ సోదరుడు ఒకవేళ తింటే ఒకవేళ మా అన్న కుటుంబంలో అన్నదమ్ములో ఉంటాం, తమ్ముడికి అన్న కొంచెం ఎక్కువ ఇచ్చింది అనుకో, 1 గజం భూమి ఎక్కువ వచ్చిందో 2 గజాల భూమి ఎక్కువ వచ్చిందో, పోనీలే మా అన్నే కదా అని చిన్నప్పుడు కలిసి ఉన్నాం కదా, మనకు ఉండనీలే సేవ్ చేసిండు కదా అని పెద్ద మనసుతో మనం వదిలేస్తాం. ఇక్కడ కూడా తప్పు ఏమైనా జరిగితే మాలని తప్పు జరిగితే మావాడు అంటరాని సోదరుడే. ఒకవేళ తెలియక పాలక సమాజం మిస్గైడ్ వల్ల చేసి ఉంటాడు తప్పు, నువ్వు పెద్దోనిగా ఉద్యమకారుడిగా 30 ఏళ్ళ ఉద్యమకారుని అని చెప్పుకుంటున్నావు. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడని చెప్పుకుంటున్నావు. తోటి సాధారణ ఒకవేళ చిన్న తప్పు జరిగితే కూడా నువ్వు దాన్ని పెద్ద భూతత్వం చూపెట్టే తప్పు జరిగిందని ఆధారమే లేదు, సరైన ఆధారమే లేదు. ఇప్పటిదాకా ఏ కమిషన్ ఇచ్చినా సరే 57 కులాలు ఇప్పుడు
57 కులాలు బాగా వెనుకబడ్డాయని చెప్పినాయి తప్ప మాదిగలు వెనుకబడ్డారని చెప్పలే. లేదు లేదు. అర్థమైందా? ఏ కమిషన్ అయినా తీసుకోండి. అవును. ఈ జడ్జిమెంట్ లో నీకు ఎక్కడైనా కూడా మాల మాదిగ ఇద్దరు వెనకబడ్డారని చూపెట్టు మనం. లేదు లేదు కదా, లేదు. మరి మాల మాదిగల డివిజన్ చేయమని చూపెట్టు ఎందుకు మనం. మనమే మాట్లాడుతున్నాం కదా, ఉపకులాలు వెనకబడ్డాయి అనేది మనమే క్లియర్ గా దాదాపు 5-6 కమిషన్స్ మాట్లాడుతుంది అది. అవును. సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది అదే. ఉమ్. మరి వాళ్ళ మాలలే వచ్చి తిన్నారు అనే దానికి ఆధారం ఎక్కడ కనపడుతున్నాయి పూర్తి స్థాయిలో. కమిషన్స్ కూడా ఏం చెప్పిందంటే ఎక్కడో కొంత దగ్గర, అది కూడా నేను మొదటి చెప్తున్నా, ఇది ఆంధ్ర మాలలే కారణము, ఆంధ్ర మాదిగలే కారణం, ఆంధ్ర ఉపకులాలే కారణము మా తెలంగాణలో మేము వెనుకబడ్డానికి. వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళే ప్రత్యక్ష కారణం కాదు. అది కూడా ఎట్లా అంటే వాళ్ళు 100 ఏళ్ళకు ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ ముందు వచ్చింది కాబట్టి వాళ్ళు అర్హులు అయ్యారు ఇక్కడ పోస్టులకి. తర్వాత ఇక్కడ మాదిగలు మేము చెప్పుల వృత్తి చేసుకున్నాం, మేము తోల పరిశ్రమలో పనిచేసాం, మాకు చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చదువుకోవాలనే తపన కూడా మాకు లేదు. మా పేరెంట్స్, ఇప్పుడు మా నాయనకి నేను చెప్తున్నా, మా నాయన ఏమనేదంటే మేము ఆకలి కోసం ఆకలి తినడానికి మా కులాలు దొంగతనాలు కూడా చేసి, అర్థమైందా? అదే మాకు ఆ రకంగా కొన్ని వేల సంవత్సరాలుగా అది మాకు తిండి లేక చేసిన పరిస్థితి ఉంది. మా నాయన ఏమన్నాడంటే, నన్ను అడిగే చిన్నప్పుడు అడిగిండు, మా నాయన బతికినప్పుడు, అరే నువ్వు ఏం చేస్తావు అని నన్ను అడిగితే, నేను అప్పుడు 5-6 ఏళ్ళు ఉంటాను అనుకుంటా. నాయన నేను చదువుకుంటేనే, నేను పాస్టర్, మన ఊర్లో పాస్టర్ కొడుకులు చదువుకుంటాను కదా, నేను అట్లే చదువుకుంటే అనేది. అరే ఆడిబట్లోడా మనం చదువుకుంటాంరా, మా నాయన ఏం చదువుకోలేదు, మా అమ్మ ఏం చదువుకోలేదు, మా అబ్బాయి ఏం చదువుకోలేదు, మనం చదువుకుంటాంరా, అసలు మన కులాలు ఎన్నో చదువుకుంటాయన, మనం ఏం చేయాలరా? మనం బాగా తినాలి, తాగాలి, దొంగతనాలు చేయాలి, కొట్టాడాలి, తన్నాలి, వాందన్నాలి, వీందన్నాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇతర కుస్తీ పట్టి అది చేయాలి, ఇట్లా చెప్పేటోడు మా నాయన. మా తమ్మిని అడిగి కూడా అడిగేటోడు, అరే నువ్వేం చెప్తావా, నేను నీ లెక్కనే చెప్తానైనా అని. ఏ శబ్బాషను మొగని వీడు ఆడబట్లోటా అని అన్నాడు. అంటే భాష చెప్తున్నా, వాళ్ళు వాడిన భాష చెప్తున్నా. అంటే అర్థమైంది, మా జాతులకి చదువు అనేది దూరం ఉంది. ఇంకో మాట ఏమన్నా తెలుసా మా నాయన, అరే బాబునుడు వాడికి శ్రమ చేయడు, వాడు మాటలు చెప్పి బతులు, వాడికి కావాలన్నా చదువు, మనకెందుకు రా చదువు. ఈ మాటలే చెప్పాను నాకు చిన్నప్పుడు, నాకు బాగా గుర్తు ఆయన చెప్పిన మాట. అంటే అర్థమైంది, అంటే ఈ బ్రాహ్మణునికే చదువు అనేది ఉందిరా, మనకు కాదు రా చదువుకునేది, హక్కు లేదు, మనకు లేదు. కాబట్టి నువ్వు చదువుకుంటా అంటావు ఏదైనా అన్నాను. ఇవాళ ఒకవేళ నేను చదువుకోలేదు అనుకో, ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోలేదు అనుకో, ఏంటి పరిస్థితి మనది? సో చదువుకున్న ఈ సమాజంలో మన వాళ్ళు కొంత ఎదుగుతున్నప్పుడు అంటరాని కులాల మీద ఇంత ద్వేషం పెంచుకుంటే ఎట్లా? సార్ ఒక విషయం అండి, ఇప్పుడు మాల మాదిక అంశంలో ఇప్పుడు నిజంగా మాలలు ఇప్పుడు వద్దు అంటున్నారు, మాకు ఎస్సీ వర్గీకరణ చెయ్యండి కానీ రాజ్యాంగబద్ధంగా కావాలి, అమలు చేయండి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా నిజంగా మాలలు కూడా సరే చెయ్యండి వర్గీకరణ అంటే ఏంటి పరిస్థితి? వర్గీకరణ అవుతుందా, లేకపోతే మళ్ళీ ఫైట్? 100-200% వర్గీకరణ అవుతుందండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి తీరుతారు నాకున్న అంచనా ప్రకారం. మాలలు వ్యతిరేకించినా, ఎవరు మేము అనుకూలమైన మాదిగలు ఎంత మొత్తుకున్నా వాళ్ళు వ్యతిరేకించిన అనివార్యంగా ఆయన చేయాల్సిన పరిస్థితి. ఎందుకు చేయాల్సిన పరిస్థితి అంటే, ఆయన అనేక సందర్భాల్లో హామీ ఇచ్చాడు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, డిక్లరేషన్ చేశారు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో డిక్లరేషన్ల ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మేము వర్గీకరణ కట్టుబడడం అని చెప్పి ఖర్గే ఎవరైతే జాతీయ అధ్యక్షుడు ఆయన డిక్లరేషన్ లో. ఇప్పుడు చాలా మంది గతంలో ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి కొట్టేసిర్రు, మళ్ళీ ఇప్పుడు అదే కొట్టేసే ఛాన్స్ కూడా ఉంది అనేది కూడా ఒకటి ఉంటుంది. అప్పుడు వేరండి, అప్పుడు 341 కు సంబంధం లేదు, రాష్ట్రం మాత్రమే చేయాలని చెప్పేసి అన్నారు అన్నది. కాబట్టి ఇప్పుడు 341 తో సంబంధం లేకుండానే జడ్జిమెంట్ అది రాష్ట్రం చేసుకుని కొట్టే ఛాన్స్ అయితే లేదు, 100% లేదు, 100% లేదు. ఎప్పుడు ఉంటుందంటే కొట్టేసే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే, వీళ్ళు ఈ క్రిమిలేయర్ అనే పదం వాడారు కదా, క్రిమిలేయర్ అనే పదం ఏందో స్పష్టంగా వాడరు వాళ్ళు. క్రిమిలేయర్ అనే పదము ఒకవేళ వీళ్ళు దాన్ని అమలు చేస్తూ దానికి చట్టం చేస్తే క్రిమిలేయర్ 2 సార్లు వాడాడు. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ చేసేటప్పుడు కూడా క్రిమిలేయర్ చూడమన్నాడు. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమిలేయర్ అప్లికేషన్ ఇది ఎంత కూడా ఇవన్నీ చేసేటప్పుడు కూడా, ఈవెన్ ఉపకులాలలో కూడా చేసేటప్పుడు కూడా ఏం చెప్పమన్నాడు అంటే క్రిమిలేయర్ చూడమన్నాడు. అంటే ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళకి ఇయ్యద్దని చెప్పాడు. ఇది వర్తించదు మనకి, ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. అది 92లోనే
అది ఇంద్రశాని మన జడ్జిమెంట్ లో వాది స్పష్టంగా 9 మంది జడ్జిలు చెప్పారు. ఏమని? ఏబిసిడి చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది. ఎవరికి ఉంది? ఓన్లీ బీసీలకే ఉంది, ఎస్సీ ఎస్టీలకు లేదు అని చెప్పి 92లో అంటే ఈ దండోరా ఉద్యమం మొదలు కాకముందే 9 మంది జడ్జిలు ఇచ్చారు. రైట్. ఇప్పుడు దండోరా ఉద్యమం వచ్చి 2024లో జడ్జిమెంట్ ఏంది? అది కేవలం 6గురే. ఇప్పుడు మళ్ళీ కొట్టేస్తారు. అప్పుడు మాలలు చెప్పేది కూడా, కొంతమంది నాయకులు మాట్లాడేది కూడా, ఈ అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది, ఈ అక్కడ రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి మళ్ళీ ఇది కొట్టేసే ఛాన్స్ ఉంది అందుకే అనేది కదా వాళ్ళు నేను చెప్తున్నారు. అందుకే నేనేం చెప్తున్నా, తీర్పుతో సంబంధం లేకుండా 371D ప్రకారంగా తీర్పుతో సంబంధం లేదు. 1973లో వచ్చింది ఆ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ చట్టం 371D రాజ్యాంగంలో ఉంటది. దాంట్లో 371Dలో ఏం చెప్తుందంటే, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇట్లనే విద్యా ఉద్యోగాలలో మాకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రలో దొప్పుకోపోతాం తెలంగాణలో ఉద్యమం చేశారు కదా. చేస్తున్న క్రమంలో వచ్చిందే ఈ 371D. ఆ 371D ఏం చెప్తుందంటే క్లియర్గా చెప్తుంది. 371D ఏం చెప్తుంది? స్పెషల్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది 2014లో ఏమైంది? తెలంగాణ అనే పదం కూడా యాడ్ చేశారు. ఇదే సేమ్ చట్టంలో, ఇదే 371Dలో. ఎందుకు తెలంగాణ అంటే కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి. ద ప్రెసిడెంట్ మే బి ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికైనా ఇది వర్తిస్తుంది. రైట్. ప్రొవైడింగ్ రిగార్డింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఫర్ ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ది బిలాంగింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ అన్నాడు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, మాకైతే తెలంగాణలో అయితే అక్కడ 26 జిల్లాలు. రైట్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయమంటాడు ఆపర్చునిటీస్ ని పంచాలి. ఓకే. ఎట్లా? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ విద్యలో ఈక్విటబుల్. ఇప్పుడు అడుగుతున్నది కూడా అదే కదా మనం. ఈక్విటబుల్ అంటే ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా పంచమంటున్నాడు, జిల్లాని యూనిట్ చేసుకొని. తప్పేముంది? ఇది 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 1973లో వచ్చింది. ఈ భారత రాజ్యాంగ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 1973. ఇగో. సో అది అప్పటి నుండి ఇప్పటికి అమలు అవుతుంది. ఈ రాష్ట్రంలో అమలు అవుతుంది, ఆ రాష్ట్రంలో అమలు. సో కాబట్టి దీని ప్రకారం చేస్తే ఏ జడ్జిమెంట్ తో పని లేదు కదా నీకు. అవును. ఈజీగా ఏ కోర్టు కొట్టేది కదా నేను. సార్ ఇంకొకటి అంటే, ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ ఫర్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కదా. మరి ఎందుకు మందకృష్ణ గారు మాట్లాడితే పొలిటికల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉన్నారు అంటే పొలిటికల్ గా కాదు కదా ఈ ఫైట్. ఆయన కావాలని రెచ్చగొట్టడం తప్ప ఏం లేదండి. ఇలా ఇప్పుడు దీనికి రాజకీయ రిజర్వేషన్ సంబంధం లేదు ఈ జడ్జిమెంట్ కి. ఈ జడ్జిమెంట్ విద్యా ఉద్యోగ రంగాలు. పొలిటికల్ రిజర్వేషన్ సంబంధించి జడ్జిమెంట్ లో ఒక్క మాట లేదు. అవసరం అసలు బేసిక్ అది మ్యాటర్. ఇప్పుడు కానే కాదు. ఎస్సీల పొలిటికల్ రిజర్వేషన్ వర్గీకరణ అనే దాన్ని మ్యాటరే కాదు. ఒకవేళ అది కనుక జరిగితే మంచిదే. నేనేమంటున్నానంటే అది కూడా ఏ బేస్ మీద జరగాలి? దాంట్లో క్రిమిలేయర్ పెట్టచ్చు. అంటే బేసిక్ ఆయన చేసే మాలల మీద చేసే ప్రతి కామెంట్ కూడా ఈ పొలిటికల్ వేలోనే కదా. వాళ్ళ ఇంట్లో అంతమంది ఎంపీ సీట్లు ఉన్నా, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నా, ఇదే ధోరణి. వర్ధన్నపేటలో నాగరాజు అంటే అన్ని అనేది ఏంటంటే, ఇప్పుడు అసలు పొలిటికల్ ఇష్యూ కానప్పుడు ఇది మరి ఎందుకు ఆ విధంగా? ఆయనకు మొదటి నుండి అవగాహన రాహిత్యం అండి. ఆయన మొన్న 2024లో మీట్ ది ప్రెస్ జరిగింది. ఇట్లా మొన్న జరిగినట్టు. అవును. మీట్ ది ప్రెస్ జరిగినప్పుడు ఏమని మాట్లాడింది తెలుసా? 94లో ఉద్యమం స్టార్ట్ చేసినాడు. 2024లో 30 ఏళ్ల తర్వాత మీట్ ది ప్రెస్ లో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే, బీసీల లాగానే ఎస్సీలకు కూడా ఏబిసిడి చేస్తారని అనుకున్నా నేను. అందుకే ఉద్యమం మొదలు పెట్టాను నేను. తర్వాత తెలిసింది బీసీల లాగా ఎస్సీలకు చేయడం కుదరదని అని అన్నాడు. అంటే నీకు అవగాహన లేకుండా నీవు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 3 తరాల నష్టం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులు రాలేదు, సప్లై నిధులు అమలు కాలేదు, భూమి రాలేదు, సంపదలో వాటా రాలేదు, అధికారంలో వాటా రాలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా ఉన్న 2 మాదిగలకు రావాల్సిన 2 ఎంపీలకు రాలేదు వాడ. తర్వాత 10 ఎమ్మెల్యేలు ఉండే అంత ముందు. కనీసం నీ ఉద్యమం తర్వాత 6 ఎమ్మెల్యేలు పడిపోయారు మాదిగలు. అంటే నీ ఉద్యమం వల్ల పెరగలనా తగ్గలనా? నీ ఉద్యమానికి భయపడి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలనా వద్దా? ఎందుకు ఇవ్వలేదు? నువ్వు బీజేపీ సపోర్ట్ చేసినావు కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. నువ్వు న్యూట్రల్ గా ఉంటుంటే కాంగ్రెస్ కూడా ఇచ్చేది.
రైట్. గట్టిగా మేము కూడా అడిగేటోళ్ళం మనం. కానీ నువ్వు న్యూట్రల్ గా లేకుండా బీజేపీ సపోర్ట్ చేయండి అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. సో దాంతో నష్టం జరిగింది ఎవరికి? మాదిగలకి. ఎవరి వల్ల జరిగింది నష్టం? నీ వల్ల జరిగింది. అవును. అవునా కదా? నీ వల్ల నష్టం జరుగుతుంది, నువ్వు మాలలో వాళ్ళు తీరుతావు. ఇప్పుడు నువ్వు న్యూట్రల్ గా ఉంటుంటే అదే కాంగ్రెస్ పార్టీ టికెట్లు మేము గట్టిగా అడిగి అక్కడ మాదిగలకి అడిగేటోళ్ళంగా. అవును. మరి ఇదే వ్యక్తి మరి ఇప్పుడు గద్దర్ గారికి అవార్డు ఇవ్వకపోవడం విషయం మీద మరి ఆయన కూడా దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కదా, అంతేగా. చాలా కొట్లాడిన వ్యక్తి కదా, అలాంటి విషయాల్లో కూడా చాలా విషయాల్లో కొట్లాడిన వ్యక్తి కదా, మరి ఎందుకు మరి ఆ విషయంలో ఎందుకు మీరు అక్కడ నెగ్లిజెంట్ చేశారని అడగొచ్చు కదా, మరి ఎందుకు అట్లా ఇప్పుడు ఆయన ఉద్దేశం వల్ల ఏంటంటే మాదిగోళ్ళు బీజేపీ వైపు వెళ్ళాలి. అందుకే ఆయన కదా అప్పుడు పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పేసి ఎక్కడ కూడా బీజేపీ చేయలేదు. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా స్టేట్స్ అనే పదమే వాడలేదు. స్టేట్ అనే పదం వాడింది. నేను ఎంతకుముందు చెప్పినట్టుగా స్టేట్ అనే పదము స్టేట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ గవర్నమెంట్. రైట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపితేనే స్టేట్. అవును. సో అటువంటిప్పుడు నీకు ఇక్కడ జడ్జిమెంట్ లోనే క్లియర్ గా చెప్పింది అంటే స్టేట్ ఇంక్లూడ్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. మరి నువ్వు పార్లమెంట్ లో ముందు చట్టం చేయమని ఎందుకు అంటే బీజేపీని అడగట్లేను. ఇప్పుడు నువ్వు 370 రద్దు చేసింది అక్కడ. అవును. ప్రపంచ సమస్య అది. అవును. అవునా? తర్వాత భారతదేశంలో 500 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్య బాబరీ మసీద్ సమస్య. దాన్ని పరిష్కరించారు మీరు ఇదే జడ్జిమెంట్ల ద్వారా. అవునా? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దాన్ని పరిష్కరించడం. మరి దీన్ని ఎందుకు పరిష్కరించలేదు? ఒక చట్టం తెచ్చి 341 సవరించి ఎందుకు చట్టం తేలేదు? నువ్వు తెస్తే దేశమంతా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ ముఖ్యమంత్రి అడగాల్సిన అవసరం లేదు కదా. మేము యుద్ధాలు చేయాల్సిన తప్పులు కొట్టి మళ్ళీ యుద్ధాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా. మరి ఇప్పుడు చేస్తున్నారు కదా, మరి అదే అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు 370 ఇప్పుడు నువ్వు ఈ తప్పంతా నరేంద్ర మోడీది అండి, బీజేపీది కదా. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు 11 ఏళ్ళుగా చట్టం చేయకపోగా నువ్వు కేవలం ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఆయన పాత్ర వహించిండో ఏదో సోది వ్యవహారం చెప్పినంత మాత్రాన 200 తెలంగాణ పడిన జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన ఇవాళ దానికి ఓటేయమని చెప్పి నువ్వు తిరిగి అంటే మాదిలంతా బీజేపీ వైపు పోవాలి, వాళ్ళంతా కాంగ్రెస్ వైపు పోవాలని విధానం అది కరెక్టా? మరి అంటే ఇప్పుడు ఇంకొకటి ఇవాళ మాల మాదిగలు కలిసి రాజ్యాధికారం పోవాలా, లేకపోతే మాదిగలు బీజేపీ వైపు పోయి మాలలు కాంగ్రెస్ వైపు పోయి అడక తినాలా?